హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుని క్లాస్ మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల గురు మహారాజ్ కి జై. ఈరోజు మనము భగవద్గీత 7వ అధ్యాయంలోని 6వ శ్లోకాన్ని చూద్దామండి. 7వ అధ్యాయము 6వ శ్లోకము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. తాత్పర్యం: సృజించబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణమై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. ఏమంటున్నారండి ఇక్కడ? మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణమై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయంగా ఎరుగుము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు తన యొక్క శక్తి సామర్థ్యాల గురించి. కృష్ణ భగవానుడి శక్తి ఏ విధంగా ఉంది, ఆయనే మొత్తం ఈ సృష్టిని ఎలా సృష్టించారు అనేది మనము, ఈ సృష్టి మొత్తానికి ఆయనే ఎలా కారణము, ఆయన ఎలా సృష్టించాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎలా లయం చేస్తున్నాడు, సృజన మరియు లయం గురించి మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఇందులో ఏమంటున్నారు ఇక్కడ? ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ. ఇక్కడ మనకి ఉపధారయ అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకుంటున్నాము అంటే సర్వాణి భూతాని, మొత్తము సమస్త సృష్టించబడిన సమస్తము కూడా అన్ని. ఏతద్ యోనిని ఏం తెలుసుకుంటున్నామంటే ఇందులో సర్వాణి భూతాని. ఏమిటి సర్వాణి భూతాని అంటే సృష్టించబడిన సమస్తము కూడా ఏతద్ యోనిని. ఈ సృష్టించబడిన సమస్తం ఎక్కడి నుంచి వచ్చినాయంట? ఏతద్ యోనిని అంటే ఈ రెండు ప్రకృతుల వలననే సృష్టించబడిన సమస్తము వస్తున్నాయి. తదా అహం అలాగే నేను, ప్రభవ ప్రళయ ఈ మొత్తము సృష్టికి మూల కారణము ప్రళయమును, కృష్ణస్య జగతః అంటే సమస్త జగత్తుకి ఆయనే మూల కారణము, ఆయనే ప్రళయానికి మరియు ఉత్పత్తికి కూడా మూల కారణము. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. దేనికి మూల కారణము? ఈ సృష్టిలో సృష్టించబడిన సమస్తానికి. ఆ సమస్తము ఎందులో నుంచి వచ్చాయి? రెండు ప్రకృతుల నుంచి. ఆ రెండు ప్రకృతులు ఏమిటి? ఏ విధంగా ఆ రెండు ప్రకృతులు ఈ సమస్త జీవుల్ని ఎలా సృష్టిస్తున్నాయి? ఈ రెండిటికి కూడా కారణం శ్రీకృష్ణ భగవానుడే. దానితో పాటుగా ఆయనే ప్రళయము మరియు ఉత్పత్తికి కూడా మూల కారణము అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా సరే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా సరే భౌతిక జగత్తులో మనకి సృష్టిలో అంటే ఇప్పుడు
దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికమైన జగత్తు, భౌతికమైన జగత్తు. కానీ ఈ శ్లోకంలో భౌతికమైన జగత్తు గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. భౌతికమైన జగత్తంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాహ్య శక్తి. ఈ భౌతిక జగత్తులో ఉన్నది ఏదైనా సరే ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తి యొక్క కలయిక. ఏదో ఒక్కదానితోని భౌతిక జగత్తులో ఉన్న ప్రతీది కూడా సృష్టించబడలేదు. ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతీది కూడా భౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క కలయిక. అయితే ఏమున్నాయి, ఏమేమి కలవడం వల్ల ఈ భౌతిక జగత్తులో ఉన్నవి ఏవైనా ఎలా సృష్టించబడ్డాయని మనకి దీనికంటే ముందు శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకం ఏమిటంటే, అపరేయ మితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూత మహాబాహో యయేదం దార్యతే జగత్. అపరేయ, అపర అంటే న్యూనమైన. దీని భావం ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. మహానుభావుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నత శక్తి వేరొకటి కలదు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. మహాబాహుడైన ఓ అర్జున, అన్యముగా, అన్యముగా అంటే పరంగా, న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకును. న్యూనమైన ప్రకృతి అంటే న్యూనము అంటే ఉన్నత స్థాయిలో లేదు, అటువంటి ప్రకృతి. ఈ ప్రకృతి అంటే మనకు కనిపించే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పూర్తి ప్రకృతి. దానికి మనము మూలం తర్వాత చూద్దాం. జీవులను కూడి ఉన్న నా ఉన్నత శక్తి వేరొకటి కలదు. ఆ న్యూనమైన ప్రకృతిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? జీవులు ఉపయోగించుకుంటున్నారు. జీవులు ఎవరు? భగవంతుడి యొక్క తటస్థ శక్తి. తటస్థ శక్తి అయినటువంటి జీవులు న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఎందుకు ఉపయోగించుకుంటున్నాయి అంటే వారి ఆనందం కోసం. ఇక్కడ మనము దీన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో? భూతాని, భూతాని అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహో యయేదం దార్యతే జగత్. భూతాని అంటే జీవులు. ఏ జీవులు? ఈ సృష్టించబడిన సమస్తములో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు? మొత్తము ఈ జీవులు రావడానికి మనం ఇందాక చెప్పుకున్నాం, భౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి కలయికతోనే ఏదైనా ఈ లోకంలో ఒక జీవి అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ న్యూన ప్రకృతి అంటే, న్యూనమైన శక్తి అంటే భౌతికమైన ప్రకృతి. అందులో ఏ విధమైన చైతన్యం కూడా ఉండదు. అటువంటి ప్రకృతి ఒకటి ఉంది. ఇంకొక ప్రకృతి ఉంది. అది భగవంతుడి యొక్క తటస్థ శక్తి, అది జీవశక్తి, అది ఉన్నతమైన ప్రకృతి. దానిలో చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఒకటి న్యూనము, ఇంకొకటి ఉన్నతము అని చెప్తున్నారు. ఎందుకు భౌతిక ప్రకృతి న్యూనమైనది, జీవశక్తి తటస్థ శక్తి అది ఉన్నతమైనది అని చెప్తున్నారు? ఒకటి న్యూనము, ఒకటి ఉన్నతము. కారణం ఏమిటి అంటే, ఈ న్యూనమైన ప్రకృతిలో చైతన్యము ఉండదు. ఆ భగవంతుడి యొక్క జీవశక్తిలో చైతన్యము ఉంటుంది. చైతన్యం లేకపోవడం వల్ల అది న్యూనమైంది, చైతన్యం ఉండడం వల్ల ఇది ఉన్నతమైంది. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మనము మొత్తము సృష్టించేది భగవంతుడే, పరమాత్మనే. అన్నీ కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చాయి. అయితే ఇక్కడ ఎందులో అయితే చైతన్యం ఉంటుందో, ఇప్పుడు మనం అనుకోవచ్చు చైతన్యం ఉన్నవి ఉన్నాయి ఆయన సృష్టిలో, చైతన్యం లేనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు చైతన్యం లేనివి అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనం ఒక రాయి ఉంది, లేకపోతే మనం ప్రతిరోజు ఉపయోగించుకునే ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. మనం భోజనం చేయాలంటే కూడా ఎన్నో సరుకులు ఉపయోగిస్తాము. బియ్యము, పప్పు, ధాన్యము, పంచదార, ఉప్పు. అవన్నీ కూడా ఎవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించాడు. అవన్నీ కూడా ప్రకృతిలో నుంచే వచ్చాయి. కానీ వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. పంచదారకి ఒక గుణం ఉంటే ఉప్పుకి ఇంకొక గుణం ఉంటుంది, పప్పుకి ఇంకో గుణం ఉంటుంది, బియ్యానికి ఇంకొక గుణం ఉంటుంది. ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అందులో పరమాత్మ ఉండబట్టే ఆ పదార్థానికి అటువంటి
ప్రత్యేకమైన గుణం అనేది వచ్చింది. కానీ ఇందులో అర్థం చేసుకోవాలి, ఇప్పుడు జీవుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆ చలనం లేని అటువంటి భౌతికమైన వస్తువుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ ఆ భౌతికమైన పదార్థంలో పరమాత్మ ఉండబట్టే వాటికి ప్రత్యేకమైన గుణం వచ్చింది. కానీ ఆ పదార్థాలలో చైతన్యం లేదు, జీవులలో చైతన్యం ఉంది. అందుకే చైతన్యం లేనటువంటి భౌతిక ప్రకృతి నుంచి వచ్చిన అన్ని పదార్థాలు కూడా, భౌతికమైన ప్రకృతిలో కూడా చైతన్యం లేదు. చైతన్యము మనకి బయటికి కనిపించదు, సూక్ష్మంగా ఉంటుంది, స్థూలంగా మనకి బయటికి కనిపించదు. కానీ ప్రతి జీవిలో కూడా చైతన్యం ఉంటుంది, అది స్థూలంగా సూక్ష్మంగా మనకి కనిపిస్తుంది. అందుకని చైతన్యం లేనటువంటి ఆ భౌతికమైన ప్రకృతిని మనము ఆ న్యూన ప్రకృతి, న్యూన శక్తి అంటున్నాము. భగవంతుడి యొక్క తటస్థ శక్తి నుంచి వచ్చినటువంటి ఈ జీవులు చైతన్యం కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్నత శక్తి. ఈ ఉన్నత శక్తిలో ఉన్నటువంటి జీవులు ఏం చేస్తున్నాయంట, న్యూన ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాయి. ఎందుకని ఉపయోగించుకుంటున్నాయి? వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళ కోసము వాటిని ఉపయోగించుకుంటున్నాయి. ఇక్కడ మనకి 7వ అధ్యాయం 6వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో. చివరిలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక శ్లోకం, కఠోపనిషత్తు నుంచి ఒక శ్లోకం చెప్పారు. ఏమిటి ఇక్కడ? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి 5వ శ్లోకంలో ఏం చెప్పారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అది అర్థమైతేనే ఇంకా మనం ఇక ముందు అర్థం చేసుకునే మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అంటే ఏమిటి? నిత్యో నిత్యానాం అని, నిత్యము అని 2 సార్లు ఎందుకు చెప్తున్నారు? నిత్యము అని ఒకటేసారి చెప్పొచ్చు కదా, 2 సార్లు ఎందుకు చెప్తున్నారు? నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. ఇక్కడ మొదటి నిత్య, నిత్యమైనది, నిత్యమైనవి, చైతన్యము కలిగినది, చైతన్యము కలిగినవి అని అర్థం చేసుకోవాలి. మొదటి నిత్యమైనది ఏమిటి? పరమాత్మ. రెండవ నిత్యమైనది ఏమిటి? ఆత్మలు, జీవశక్తి, ఆత్మలు. రెండవది చైతన్యం కలిగి ఉన్నది పరమాత్మ, చైతన్యం కలిగి ఉన్నవి మొత్తము కూడా జీవులు. ఈ మొదటి పరమాత్మ నిత్య నిత్యానాం చేతనశ్చేతనానాం. ఈ మొదటి పరమాత్మ ఆత్మకి ఏమిస్తున్నాయి? ఈ చైతన్యం కలిగి ఉన్న పరమాత్మ చైతన్యం కలిగి ఉన్నటువంటి ఆత్మలకి, జీవాత్మలకి ఏమిస్తున్నాయంటే ఇక్కడ చెప్తున్నారు, జీవభూ తర్వాత ఏమన్నారు? ఏకో బహూనాం యో విదదాతి కామాన్. అంటే ఈ ఒకటి బహునాం అన్నిటికీ కూడా ఏమిస్తున్నాయంటే, వాటికి అవసరమైన, వాళ్ళ యొక్క మనుగడకి అవసరమైనవి అన్నీ కూడా అందిస్తున్నది ఈ పరమాత్మ. ఆత్మలకి వాళ్ళ మనుగడకి అవసరమైనవి అన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలో ఏం అర్థం చేసుకోవాలి అంటే, పరమాత్మనే ఈ ఆత్మలకి మూలము, ఆయన చైతన్యం కలిగి ఉన్నాడు, ఆత్మలు చైతన్యం కలిగి ఉన్నాయి, మనకు అవసరమైనవి అన్నీ కూడా అందించేది పరమాత్మనే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ ఈ పరమాత్మకి, ఆత్మకి కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. దీన్ని మనము ఈ 2వ శ్లోకము భాష్యంలో ఏం చెప్తున్నారో చూస్తే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకా భగవంతుడే అన్నిటికీ మూల కారణము. దేనికి మూల కారణము? భగవంతుడి నుంచి వచ్చినటువంటి 2 ప్రకృతులకి కూడా మూల కారణం. ఆ 2 ప్రకృతులు ఏమిటి? అది ఇక్కడ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనకి ఈ శ్లోకం అర్థమైనట్టు. ఈ మొత్తము ప్రపంచానికి మూల కారణము భగవంతుడి యొక్క 2 శక్తులు. వాటినే ఇక్కడ 2 ప్రకృతులు అని చెప్పారు. అవి ఒకటి జీవశక్తి మరియు భౌతికమైన ప్రకృతి. ఈ భౌతికమైన ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానం నుంచి వచ్చింది. ప్రధానము మూల కారణము. భగవంతుడి యొక్క 2 శక్తులు, అవే 2 ప్రకృతులు అని చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో. అందులో ఒకటి జీవశక్తి, రెండవది భౌతికమైన ప్రకృతి, దానినే మనము ప్రధానము అంటున్నారు. ఇక్కడ వీటిలో
రెండు రకాలవి ఉన్నాయి జీవులు. ఒకటి చలించేవి మరియు చలనం లేనివి. చలించేవి జీవశక్తి కిందికి వస్తాయి. ఈ చలనం లేనివి అన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రకృతి కిందికి వస్తాయన్నమాట. అయితే ఈ రెండు శక్తులతో పాటుగా మొత్తము ఈ భౌతికమైన జగత్తులో ఇంకా ఏమి ఉందంటే భగవంతుడి యొక్క ఇంకొక శక్తి కూడా ఉందన్నమాట. దాన్ని ఇక్కడ పర్టికులర్ గా చెప్పలేదు ఈ తాత్పర్యంలో. కానీ భగవంతుడి యొక్క రెండు శక్తులు, జీవశక్తి మరియు భౌతిక ప్రకృతితో పాటుగా ఇంకొక శక్తి ఉంది. అదే భగవంతుడి యొక్క కాలశక్తి. ఈ కాలశక్తి అనేది ఎలా వచ్చింది, అది మనం ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఈ జీవశక్తులైనా ఈ ప్రధానం ప్రకృతి అయినా ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి మనం సోర్స్ అర్థం చేసుకోవాలి. మూలంలోకి వెళ్తే మొత్తము మహావిష్ణువు నుంచి, ఆయన యొక్క రోమకూపాల నుంచి మొత్తము కూడా బీజ రూపంలో ఈ విశ్వాలు బయటికి వస్తాయి. ఈ బీజ రూపంలో ఉన్న విశ్వాన్నే మనము ప్రధానము అంటాం. బీజ రూపంలో ఉన్నటువంటి విశ్వాన్నే ప్రధానము అంటాం. ఈ ప్రధానంలో అన్ని రకాల మూలకాలు కూడా ఉంటాయి. 24 రకాల మూలకాలు ఉంటాయి. వాటిని 24 విభాగాలుగా విభజించారు. వాటిలోకి భగవంతుడి నుంచి జీవులు మరియు కాలము ప్రవేశించాయి. ఏ విధంగా ప్రవేశించాయి? మహావిష్ణువు యొక్క చూపు ద్వారా ఈ ప్రధానంలోకి మహావిష్ణువు చూపుని సారించినప్పుడు అది అంతకు ముందు వరకు కూడా దాంట్లో చలనం లేదు, చురుకుగా లేవు. అవి ఎలా ఉన్నాయంటే చలనం లేకుండా, చురుకు లేకుండా ప్రధానం ఉంది. ఎప్పుడైతే మహావిష్ణువు యొక్క చూపు ఆ ప్రధానం మీద పడిందో, ఆ చూపు ఏ విధంగా పడింది? అది రెండు రకాలుగా ఉంది. ఒకటేమో జీవశక్తి, ఆ జీవులు కర్మని, స్వభావాన్ని తీసుకొని వచ్చాయి. తర్వాత రెండవది కాలశక్తి. ఈ రెండు రకాలైన గ్లాన్స్ భగవంతుడి యొక్క చూపు ప్రధానం మీద పడినప్పుడు అంతకు వరకు చురుకుగా లేనటువంటి, యాక్టివ్గా లేనటువంటి ఆ ప్రధానంలో అప్పుడు యాక్టివ్నెస్ వచ్చిందనమాట. అప్పుడు ఆ తర్వాత అది మహతత్వంగా మారుతుంది. ఇక్కడ మెయిన్ నేను మూలం చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఇదంతా అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి జీవశక్తి మరియు భౌతికమైన ప్రకృతి, దానితో పాటుగా కాలశక్తి. ఈ మూడిటితో కలిసి ఈ భౌతిక శక్తిలో జీవము అనేది ఏర్పడింది. జీవులు ఏర్పడడానికి ఈ మూడు కారణము. మనము శ్రీల ప్రభుపాల వారు భాష్యంలో ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇంకొకసారి అర్థం చేసుకున్నా. ఈ ప్రభుపాల వారు ప్రాక్టికల్ గా చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ భౌతికమైన ప్రకృతి అంటే మనకి తెలుసు, మొత్తం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదిటిని పంచభూతాలు అంటాం. వీటితోనే భౌతికమైన శరీరము అనేది వస్తుంది. ఈ భౌతికమైన శరీరం ఏమిటి అంటే ఇది భగవంతుడి యొక్క న్యూన శక్తి. ఇది భౌతికమైనది. భౌతికమైన దాంట్లోకి ఎప్పుడైనా ఆధ్యాత్మికమైనది ప్రవేశిస్తేనే అందులో చలనం వస్తుంది. అది ఏమిటి? ఆత్మ. ఆత్మ అనేది సూక్ష్మమైనది, స్థూలమైనది భౌతికమైన శరీరము. ఈ స్థూలమైనది, సూక్ష్మమైనది కలిస్తేనే ఒక జీవుడు ఏర్పడతారు. జీవుడు ఏర్పడాలంటే సూక్ష్మమైనది ఉండాలి, స్థూలమైనది కూడా ఉండాలి. అప్పుడే జీవుడు ఏర్పడతాడు. ఈ మొత్తము సూక్ష్మంలోంచి స్థూలం వస్తుంది. కానీ సూక్ష్మంలోంచి స్థూలం రావడం అంటే ఆధ్యాత్మికతలోంచి భౌతికం వస్తుంది. కానీ భౌతికమైన పదార్థంలోంచి ఆధ్యాత్మికమైన జీవుడు ఎప్పుడు కూడా రాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆత్మనేమో ఆధ్యాత్మికము, ఈ మొత్తము శరీరమేమో భౌతికము. ఎప్పుడైనా ఆత్మలోంచి ఈ భౌతికమైన పదార్థం తయారవుతుంది తప్పించి భౌతికమైన పదార్థంలో నుంచి ఆత్మ అనేది తయారవదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుపాల వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, జీవం అనేది భౌతికమైన రసాయనాలతో కూడా తయారు చేయవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ అది తప్పు అని ప్రభుపాల వారు నిరూపించారు. ఎప్పుడు కూడా జీవంలో నుంచి జీవం వస్తుంది తప్ప భౌతికమైన పదార్థంలోంచి జీవం రాదు. ఎప్పుడైతే
ఆత్మ అనేది ప్రవేశిస్తుందో పిండంలోకి, అప్పుడే ఆ శరీరం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆ చిన్న పిల్లవాడిలో ఆత్మ ఉండబట్టే ఆ శరీరం పెరిగి పెద్దదవుతుంది, యవ్వనంలోకి వస్తుంది. ఆ తర్వాత యవ్వనంలో నుంచి మళ్ళీ వృద్ధాప్యంలోకి వస్తుంది. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ ఆ చి ఆ చిన్న పిల్లవాడు మరణించాడు అనుకోండి. అంటే ఏంటి? మరణం అంటే ఏమిటి? ఆత్మ బయటికి రావడం. ఆత్మ బయటికి వస్తే ఆ శరీరం పెరుగుతుందా? ఆ శరీరము పెరగదు. ఆ శరీరం ముసలిది కూడా అవ్వదు. అంటే నశించిపోతుంది. భౌతికమైన పదార్థంలో ఆత్మ ఉన్నప్పుడే దానికి చలనము, పెరుగుదల, దానిలో వచ్చినట్టు మార్పులు. ఆత్మ లేకపోతే భౌతికమైన పదార్థంలో ఏ విధమైన చైతన్యము, చలనము ఉండదు. కేవలం ఆత్మ నుంచే చైతన్యము, చలనము అనేవి మన భౌతిక శరీరానికి, భౌతికమైన పదార్థానికి వస్తాయి. ఈ శరీరంలో చలనము ఆత్మతో వస్తుంది. అలాగే ఈ మొత్తము సృష్టిలో చలనము అనేది పరమాత్మ నుంచి వస్తుంది. ఆయనేమో విభు ఆత్మ, ఇదేమో అణు ఆత్మ. ఆత్మ అనేది విభు అయినా సరే, అణు అయినా సరే, అవి ఆధ్యాత్మికమైనవి. ఈ ఆత్మ వలననే చలనము అనేది భౌతికమైన శరీరంలో అయినా, భౌతికమైన ప్రకృతిలో అయినా ఉంటుంది. ఆత్మ లేకుండా, పరమాత్మ కాని ఆత్మ లేకుండా ఈ భౌతిక జగత్తులో అయినా, భౌతికమైన శరీరంలో అయినా చలనము ఉండదు. అదొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏం చెప్తున్నాం ఇక్కడ? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఈ మొత్తము ఈ రెండు రకాల ప్రకృతులకి, జీవశక్తికి, భౌతికమైన ప్రకృతికి, మొత్తం అంటే మనం ఇక్కడ ఇంకేం అర్థం చేసుకోవచ్చు? భౌతికమైన ఆధ్యాత్మిక జగత్తు రెండిటికి కూడా మూల కారణం శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవాను నుంచి ఆత్మ అయినా, పరమాత్మ అయినా, అణు ఆత్మ అయినా, విభు ఆత్మ అయినా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తాయి. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఎప్పుడు కూడా దేనికి, ఈ జీవులకి స్వతంత్రత అనేది ఎంతో కొంచెమే ఉంటుంది. ఎంత మనకి ఇక్కడ మనుగడ సాగించడానికి ఎంత స్వతంత్రం అవసరమో అంతే ఉంటుంది. పరమాత్మ నుంచి మనము వచ్చినప్పటికీ మన స్వతంత్రత చాలా స్వల్పమైనది. కానీ పరమాత్మ స్వతంత్రత అనేది అది అది మనం కొలవలేము. ఆయన నుంచి మనకి స్వతంత్రత కొంచెం వచ్చింది. అయితే ఎవరైతే కొందరు బుద్ధిహీనులు ఊహించినట్లు వారెన్నడూ భగవంతుడితో శక్తివంతులు కారు. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే, ఇప్పుడు భగవంతుడే మనకి శక్తినిచ్చాడు జీవులకి. ఏ జీవి అయినా వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలున్నా వాళ్ళు ఒక ఇల్లుని కట్టగలరు, ఒక బిల్డింగ్ కట్టగలరు, లేకపోతే ఒక ఫ్యాక్టరీ స్థాపించగలరు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మొత్తం భౌతికమైన జగత్తుని సృష్టి చెయ్యలేరు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ, స్వతంత్రత కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కానీ భగవంతుడిది అది ఎంతో అనూహ్యంగా, ఎంతో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఇంత అని మనం ఆయనది కొలవలేము. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలతోనే మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకా శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ విభు ఆత్మకి, అణు ఆత్మలకు మూలమని తెలుసుకున్నాం. కనుకనే అతడు సర్వకారణాలకి కారణము. మనకు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? ఈశ్వర సర్వభూతానం, ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే ఏమిటి? అందరికీ మూల కారణం శ్రీకృష్ణ భగవానుడే. ఆయన దేనికి మూల కారణము? ఈ మొత్తం భౌతికమైన సృష్టికి మూలము, అలాగే ప్రళయానికి కూడా ఆయనే మూలము. ఆయనే ఉత్పత్తి చేస్తున్నాడు. ఆయనే ఆ మొత్తం ప్రళయ సమయంలో మొత్తం అన్నీ కూడా మళ్ళీ ఆయనలోకే వెళ్ళిపోతున్నాయి. ఉత్పత్తికి, ప్రళయానికి మూల కారణం నేనే అని నిశ్చయంగా తెలుసుకో అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకి 4, 5, 6 ఈ 3 శ్లోకాల్లో కూడా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేవి మనకి వివరిస్తున్నారు. హరే కృష్ణ. ఇంకా ఈ శ్లోకంలో ఎన్ని కామెంట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే ఏమైనా అడగవచ్చు.
హరే కృష్ణ మాతాజీ, ఈరోజు మొత్తం ఎంత డెప్త్ గా ఇదంతా అవును మాతాజీ, ఇదంతా బహిరంగ శక్తి. అసలు కారణోదక సాయి విష్ణు నుంచి వచ్చిన ఈ మొత్తం విశ్వాలన్నీ బహిరంగ శక్తే, భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఓకే మాతాజీ. మాతాజీ, న్యూన ప్రకృతి అంటే చలించనివి, చలించనిది భౌతికమైన చలించేది ప్రకృతి. భౌతిక శక్తి. హా, మొత్తం అంతే. కూడా న్యూన శక్తి అంటే చెలించనిది భౌతికమైన ప్రకృతి. చెప్పారు కదా మాతాజీ, ఇప్పుడు ఏది శ్రీ మహావిష్ణు యొక్క ఆయన రోమకూప నుంచి విశ్వాలు వచ్చినప్పుడు ఆయన యొక్క చూపు పడినప్పుడు వాటికి ఒక చలనం అనేది వస్తుంది, అవును జీవం వస్తుంది. ఈ సమస్త సృష్టికి కూడా ఆధారభూతుడు భగవానుడే. అవును మాతాజీ. ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క ఆ చూపు దృష్టి, ఆ చూపు పడినప్పుడు వీటన్నిటికీ చలనం వస్తుంది. అవును మాతాజీ. అదే కనుక ఇదే భౌతిక ప్రకృతిలో ఒక జీవుడికి అయితే చలనం రావాలంటే ఆ జీవుల్లో ఆత్మతో పాటు పరమాత్మ ఉంటే చలనం ఉంటుంది, వస్తుంది. ఆ పరమాత్మ గైడ్ చేస్తాడు ప్రతి శక్తి అంటే జీవుల్లో. చెట్టు అలాంటిది కదా మాతాజీ. ప్రతి శరీరము, భౌతిక శరీరంలోకి ఆత్మ ఉంటేనే చలనం ఉంటుంది, ఆత్మ లేకపోతే చలనం ఉండదు. ఉండదు. కానీ నిర్జీవం. భౌతిక జగత్తులోకి పరమాత్మ ఉంటేనే చలనము, లేకపోతే చలనం. చలనం ఉండదు. లేదు. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. శక్తి అంటే కదలని వాటికే కదా మాతాజీ అనేది. అవును మాతాజీ, మళ్ళీ ప్రశ్న వేయండి, అర్థం కాలేదు. న్యూన శక్తి అంటే కదలని వాటినే కదా మాతాజీ అనేది. అవును మాతాజీ, కదలనిది భౌతికమైన అదే. ప్రకృతి, అది న్యూన శక్తి. అదే మాతాజీ. హరే కృష్ణ. ఈ న్యూన ప్రకృతిలోకి భగవానుడు దృష్టి సారించినప్పుడు ఇది యాక్టివేషన్ అవుతుంది. అవును మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఎన్నో అధ్యాయ ఏ అధ్యాయం మాతాజీ? ఎన్నో అధ్యాయం మాతాజీ ఇది? 7వ అధ్యాయము 6వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఆత్మ జీవుడిలో గాని పరమాత్మలో గాని ఉంటేనే ఉనికి ఉంటుందా మాతాజీ? ఆత్మకి మాతాజీ మళ్ళీ ప్రశ్న వేయండి. ఆత్మ ఆత్మ జీవుడిలో కానీ, ఇప్పుడు జీవుడిలో ఉండి జీవుడి నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి మాతాజీ, అంటే అప్పుడు ఉనికి ఉండదు కదా మాతాజీ. ఒకవేళ వాళ్ళకి మోక్షం వచ్చేసి సంథింగ్ ఏదో పరమాత్మలో ఐక్యం అయిపోతే అప్పుడు ఆత్మ ఉండదు. కానీ మధ్యలో ఎలా మాతాజీ ఆత్మకి? ప్రశ్నలో క్లారిటీ లేదు మాతాజీ. ఆత్మ జీవుడిలో ఉంటుంది కదా మాతాజీ, అప్పుడు ఆత్మకి అంటే ఆత్మకి ఒక ఉనికి ఉంటుంది కదా, అంటే ఆత్మ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఉనికి ఉండదు కదా మాతాజీ ఆత్మకి? లేదు లేదు లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మ అనేది జీవుల్లో ఉన్నప్పుడు, ఇదే భౌతికమైన లోకంలో ఉన్నప్పుడు దానిని జీవాత్మ అంటాం, ఆ జీవభూత అంటారు దాన్ని. ఒకవేళ ఇదే ఆత్మ బయటికి పోయి, ఎలా బయటికి పోతుంది? ముక్తిని పొందితే దాన్ని బ్రహ్మభూత అంటాం. కానీ మన అసలైన తత్వం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ఆత్మ శరీరంలో ఉన్నప్పుడైనా, శరీరం వదిలేసినా కానీ మన ప్రతి నిమిషము కూడా ప్రతి ఆత్మకి కూడా ఉనికి ఉంటుంది. ఉనికి లేదు అని ఎవరు చెప్తారంటే అది మాయావాదం అన్నమాట. మన ఆత్మకి ఇంకా ఉనికి ఉండదు, మనం పరమాత్మలో ఐక్యమైపోతామని చెప్తాం. కానీ మనం చెప్పేది ఏంటి అంటే, మన సిద్ధాంతం ఏమిటంటే, దీనినే అచింత్య భేద తత్వం అంటారు. ఆత్మకి ఉనికి ఉంటుంది, ఎప్పుడు కూడా ఉనికి ఉంటుంది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే, ఒక సముద్రంలో ఇంకొక నీటి బొట్టు వేస్తే ఏం జరుగుతుంది? దానికి ఉనికి ఉండదు, ఆ నీటి బొట్టు సముద్రంలో కలిసిపోతుంది. కానీ ఒక సముద్రంలో చేపపిల్ల ఉందనుకోండి, చిన్న చేపపిల్ల, అది సముద్రం లేకుండా దానికి మనుగడ ఉండదు, కానీ దానికి ఉనికి ఉంటుంది. ఇదే మన సిద్ధాంతం. ఆత్మకి ఎప్పుడు కూడా ఉనికి ఉంటుంది. మనం భౌతిక లోకంలో ఉన్న, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ఉనికి ఉంటుంది. ఉనికి లేదు అని ఎవరైనా చెప్పారనుకోండి, పరమాత్మలో కలిసిపోతుందని చెప్పారంటే అది మాయావాదం. ఉనికి ఉంది అని చెప్తే అది సరి అయిన సిద్ధాంతం. హరే కృష్ణ మాతాజీ, మరి దేహం వదిలి ఆత్మ అనేది ముందుగానే ఒక దేహాన్ని తయారు చేసుకున్న తర్వాత వెళ్తుంది అంటారు కదా మాతాజీ, అంటే దాని కర్మకు సంబంధించి? లేదు మాతాజీ, దేహం తయారు చేసుకున్న తర్వాత కాదు, అసలు దేహం తయారు కావడం కాదు, అసలు
కలయిక జరగక ముందే, అండము శుక్రకణము కలవక ముందే శుక్రకణాన్ని ఆశ్రయించి ఉంటుందంట ఆత్మ. ఓకే. ఆత్మ అనేది ముందుగానే రెడీగా ఉంటుంది, తర్వాతనే శరీరం తయారవుతుంది. ఆత్మ లేకుండా శరీరం తయారు అవ్వదు. అదే మాతాజీ నేను అనేది జీవుని వదిలేసిన తర్వాత ఆత్మ ఇంకొక దేహం కన్నా ముందే రెడీగా ఉంటుంది. అవును మాతాజీ. ఆ దేహాన్ని తీసుకోవడానికి ముందు ఆత్మ రెడీగానే ఉంటుంది. ఆత్మకు రెడీగా ఉండడం కాదు, ఈ ఆత్మని చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఉంటుందిగా, మనసు బుద్ధి అహంకారం, దాన్నే మనం ఏం చెప్తున్నాము, కర్మ మరియు స్వభావము. దాన్ని బట్టి ఆత్మకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కర్మ స్వభావాన్ని బట్టే స్థూల శరీరం తయారవుతుంది. తయారైనటువంటి స్థూల శరీరంలోకి ఆత్మ రాదు. మన స్వభావాన్ని కర్మను పట్టే స్థూల శరీరం తయారవుతుంది. ఓకే. కర్మ స్వభావాన్ని బట్టే ఒక నిమిషం మాతాజీ. మాతాజీ అప్పుడు ఇప్పుడు మాతో ఎవరు ప్రశ్న అడగాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ ఇప్పుడు వాళ్ళ యొక్క కర్మల స్వభావాన్ని బట్టే ఇప్పుడు ఆ ఆత్మ అనేది ఆ దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ అనేది ఆత్మకి సరి అయిన శరీరం తయారవుతుంది. దాని తగ్గ శరీరం తయారైతే దాంట్లోకి ఇది ప్రవేశిస్తుంది. ఆత్మ ఉన్నప్పుడే దానికి శరీరం తయారవుతుంది. ఆత్మ లేకముందు శరీరం తయారవ్వదు. ఎస్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ లతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ సారీ మాతాజీ, నేను అడగడం తప్పేమో నాకు తెలియదు మాతాజీ. ఇప్పుడు అంటే ముక్తి పొందేసిన వాళ్ళది వేరే ఉంది మాతాజీ. ఇప్పుడు మన శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి మాతాజీ, అంటే వేరే శరీరం దొరికేంత వరకు ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎలా, అదే మాతాజీ నా డౌట్. ఓకే, ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఆత్మ అనేది వేరే శరీరం పొందడానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది మాతాజీ. ఆ సమయం వరకు దానికి వేరే శరీరం రావడానికి టైం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, సడన్ గా ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇంకా సమయం ఉంది భూమి మీద, కానీ వాళ్ళు బలవంతంగా వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళకి శరీరం రావడానికి సమయం కూడా పడుతుంది. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటాం ఏమిటి అంటే, భూమి పైన సువర్లోకం అని ఉంటుంది. అక్కడ భూతాలు ఉంటాయని కూడా ఎక్కువగా ఈ 14 లోకాల గురించి వివరించినప్పుడు శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ సువర్లోకంలో భూతాలు కూడా ఉన్నాయని చెప్తారు. అంటే ఏమిటి, ఇంకా శరీరం లభించినటువంటి ఆత్మలు. మనం భాగవతంలో కూడా అప్పుడప్పుడు వింటాం. అది ఒక బ్రాహ్మణుడి విషయంలో విన్నాం మనం. ఏం జరిగిందంటే, ఒక ఆవు ఉంటుంది, ఆవు ఆయన గోకర్ణ. ఆ గోకర్ణ వాళ్ళ తమ్ముడు ఏం జరుగుతుంది అంటే, ఆయనకి ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. గోకర్ణ యొక్క సోదరుడు, ఆయనకి శరీరం లభించకుండా ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది, అలా సంచరిస్తూ ఉంటుంది. సంచరిస్తూ ఉంటే ఆ గోకర్ణ ఏం చేస్తాడంటే, భాగవత సప్తాహ చేసినప్పుడు ఆ గోకర్ణ యొక్క తమ్ముడికి ఆ ముక్తి లభించి తర్వాత ఆయన భగవద్ధామానికి వెళ్తాడు. అప్పుడు అసలు శరీరం ఇంకొకటి లభించవలసిన అర్హత కూడా లేదన్నమాట ఆత్మకి. అందుకనే అది అలా తిరుగుతూ ఉంటుంది. మనకు అర్హత వచ్చినప్పుడు మళ్ళీ దానికి తగిన శరీరమైనా లభించవచ్చు, లేకపోతే మళ్ళీ మన యొక్క స్థాయిని బట్టి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళొచ్చు. మనకి ఇంకా భగవంతుడి యొక్క కరుణ, ఏదైనా భక్తుల యొక్క కరుణ లభిస్తే, ఇప్పుడు గోకర్ణ యొక్క కరుణ వాళ్ళ సోదరుడికి లభించింది, అలా లభిస్తే వైకుంఠ లోకానికి కూడా వెళ్ళొచ్చు. హరే కృష్ణ మాతాజీ. కనిపించదు కదా మాతాజీ, అంటే కనిపించదు మాతాజీ. ఆత్మలు ఉన్నటువంటివి కూడా, శరీరం లేనటువంటి ఆత్మలు ఉన్నా మనకి కనిపించవు. కానీ మనం అనుకుంటాం ఏదో సినిమాల్లో చూపించినట్టు వాటికి ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వేరే వాళ్ళకి హాని చేస్తాయి. అంత ఏమి హాని చేయవంట మాతాజీ. ఎవరైనా చూసి ఎవరైనా బలహీనమైన వాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంట, అంతే. అంతే తప్పించి సినిమాలో చూపించినట్టు పగ తీర్చుకోవడాలు, ఎంతో ఎక్కువ నష్టం చేయడాలు అలాంటి ఏం చెయ్యవంట. అంత శక్తి సామర్థ్యాలు ఉండవంట వాటికి. ఇప్పుడు రెండు ఆత్మలు ఒక మనిషి శరీరంలో ఉన్నట్టే కదా మాతాజీ. అప్పుడు లేదు, శరీరం లేకుండా తిరుగుతున్నాయి అవి.
అవును మాతాజీ. ఆ, ఒకళ్ళకి వస్తుంది కదా, ఒక్కోసారి మనం వింటుంటాం కదా, ఉమ్. వీక్ మనుషులకు అది ఆవరిస్తుంది అనేసని. ఆవరించడం అనేది ఏమి ఉండదు మాతాజీ, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళని. ఇంకోటి ఆవరించడం అనేది మాతాజీ, ఏం వినలేదు నేనైతే. ఓకే, ఇంకోటి అవన్నీ మాతాజీ, ఇప్పుడు సారీ, జీవుడు ఒక మనిషి ఒక జీవుడికి ఒక శరీరం ఇచ్చేటప్పుడు శుక్రాన్ని అది అది ఆశ్రయిస్తుంది మాతాజీ. అప్పుడు ఆశ్రయించినప్పుడు ఆ కదలిక అనేది వస్తుంది, ఒక తయారవుతుంది. అప్పుడు శుక్రాన్ని అది ఆశ్రయించినప్పుడు పరమాత్మ కూడా అప్పుడే ఆ టైంలోనే ఆ గర్భంలోకి వెళ్తారా మాతాజీ, జీవుడితో పాటు, జీవితో పాటు, ఆత్మతో పాటు. అంతే మాతాజీ, ఆత్మతో పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. ఆహా. పర్టికులర్ గా ఏ టైంలో వెళ్తాడు అనేది తెలియదు కానీ మాతాజీ, ఎప్పుడు కూడా ఏదైనా ప్రతి జీవిలో కూడా ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు సాక్షిగా. ఓకే, గర్భంలో ఉన్నప్పుడు కూడా. ఆ, ఇంకోటి ఎప్పుడు మాతాజీ, మన శరీరంలో నుంచి జీవి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్, అది సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోద్ది కదా మాతాజీ, మనసు బుద్ధి అది తీసుకొని ఉమ్. వెళ్ళిపోయినప్పుడు కూడా పరమాత్మ ఆ టైంలో కూడా ఉంటారా మాతాజీ, సూక్ష్మ శరీరంతో కూడా? ఆహా, ఆ టైంలో ఉండరు అనుకుంటా మాతాజీ, ఆ టైంలో ఉంటారని నేను వినలేదు ఎప్పుడు. ఆహా. ఒకవేళ కావాలంటే మనకి ఖచ్చితంగా తెలుసుకుంటాను, కానీ ఆ టైంలో ఉండరు అనుకుంటున్నాను ఓకే. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడు నాకు సందేహం వస్తుంది మాతాజీ, ఇది అడగాలి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఉమ్. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు కూడా మీరు ఇందాక అన్నారు ఏంటి వైకుంఠ లోకాలకు పోవడానికి కూడా ఒక ఇది పాసిబిలిటీ ఉంటుంది అని. అట్లా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి అలాంటి ఇది దొరుకుతుందంటారా? దొరకదా? దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక భక్తుల యొక్క సాంగత్యం దొరికింది అనుకోండి, అప్పుడు దొరుకుతుంది. ఇప్పుడు మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళకి ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ కి ఎప్పుడు కూడా అక్కడ ఆత్మ తిరుగుతుందని చెప్తారు, అక్కడికి ఎవరు వెళ్ళరు. ఏం చేస్తుందంటే అది చూడడం, చూపించడము, కొంచెం భయపెట్టడము, అది ఏం ఎక్కువ చెయ్యకపోయినా దాన్ని చూసి భయపడి ఒకవేళ ఇలా చెయ్యి ఊపినా, మనకి ఏదో కొంచెం ఆకారం కనిపించినా మనం భయపడిపోతాం, అదేదో పెద్దగా చేస్తుందని కాదు. అయితే ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, భక్తి వినోద్ ఠాకూర్లు ఒకసారి ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న ఒక మందిరంలో ఒక రాత్రి ఉంటారనమాట. అటువంటి పరిస్థితి వస్తుంది, అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఆత్మలు ఉన్నాయని ఎవరు వెళ్ళట్లేదు అక్కడ. వాళ్ళకి నిజంగానే ఆత్మ కనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు అప్పుడు వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అది భగవద్ధామానికి వెళ్ళిపోతుంది అనమాట, వైకుంఠానికి వెళ్తుంది. అయితే ఎందుకు మరి ఆత్మకి ముక్తి రాలేదు? అంటే ఇప్పుడు అర్హతని బట్టి మాతాజీ. ఇప్పుడు ఆయన గోకర్ణ భాగవతాన్ని చదివినప్పుడు ఏమైంది, నా సోదరుడు నిజంగా వైకుంఠానికే వెళ్ళాడు. కొన్నిసార్లు వేరే శరీరం రావచ్చు, కొన్నిసార్లు ముక్తి రావచ్చు. మన యొక్క అప్పుడు స్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఆయన అడిగారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఎందుకు ఆత్మ అలా తిరుగుతూ ఉంది అంటే, ఆయన ఒక మందిరంలో ఒక ట్రస్టీగానో లేకపోతే ఒక మందిరంలో పూజారిగా, ఒక డివోటీగా ఉన్నాడు. ఆయన అక్కడ ఫండ్స్నో లేకపోతే భక్తుల్లో ఏదో మిస్యూజ్ చేశాడనమాట. అందువల్ల ఆయనకి మళ్ళీ ముక్తి రాలేదు, వేరే శరీరం లేకుండా ఆడ ఆత్మలా తిరుగుతూ ఉన్నారు అని చెప్పారనమాట. వీళ్ళ యొక్క సాంగత్యం యొక్క ఫలితం వల్ల ఆయనకి ముక్తి వచ్చింది. ఆత్మ నుంచి అయితే ముక్తి వచ్చింది. శరీరం వచ్చిందా మరి భగవద్ధామానికి వెళ్ళారా అనేది ఖచ్చితంగా తెలియదు. కానీ ఇంకా అక్కడ లేదనమాట, ఆత్మ వెళ్ళిపోయింది. సో ప్రేతాత్మలకు కూడా భక్తుల సాంగత్యము వాళ్ళకి లభిస్తే కనుక వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు మాతాజీ. ఉద్ధరించబడతారు. భక్తి వినోద్ ఠాకూర్లు కూడా ఒకసారి ప్రూవ్ చేశారు. ఆయన కూడా భాగవతం చదివి, భక్తి వినోద్ ఠాకూర్లు ఒక చెట్టు మనము శ్రీల ప్రభుపాద వారిది, పులీనా ప్లేస్ లో శ్రీల ప్రభుపాద వారి ఆయన యొక్క లీలామృతంలో కూడా ఉంటుందన్నమాట. అందులోనే అనుకుంటా మాతాజీ. ఏం జరుగుతుందంటే, ఒక చెట్టుని ఆశ్రయించి ఉంటుంది ఆత్మ. అక్కడి నుంచి పొయ్యి వచ్చే వాళ్ళని చాలా బెదిరిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఆయన చెట్టు మొదటి దగ్గరికి వెళ్ళి భాగవత సప్తాహం చేశారు. ఆ తరువాత ఆ చెట్టు విరిగిపోయి పడిపోయి అందులోంచి ఆత్మ వెళ్ళిపోయింది. తర్వాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆ ఆత్మకు మాత్రం ముక్తి లభించింది. హరిబోల్ మాతాజీ. ఇప్పుడు అలాంటి ఆత్మ ఒకవేళ భక్తిలో లేకపోయినా కూడా ఇట్లా వాళ్ళ గురించి ప్రే చేస్తే అది అవుతుందన్నమాట.
అవుతుంది మాతాజీ. మనము ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, పితరుల కోసము పిండాలు పెడతారు. అవును. కొంతమందికి శరీరం లాని పితరులు కూడా ఉంటారన్నమాట. మనం చేసే కర్మకాండ విధి విధానం వల్ల వాళ్ళకి ఏదైనా కొంత లాభం ఏమన్నా ఉంటుందేమో, దానివల్ల ఎక్కువేం ఉండదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కోసం మనము వైష్ణవునికి భోజనం పెట్టినా, వాళ్ళ కోసం మన భాగవత సప్తాహము అలాంటివి చేసినా, వాళ్ళ కోసం కీర్తన చేసినా, వాళ్ళ కోసం వైష్ణవులకి వస్త్రదానం చేసిన వాళ్ళకి, ఇప్పుడు పెట్టడం అంటే పిండాలు పెట్టడం అంటే ఏం చేస్తారు, ఏదో క్రతువులాగా చేస్తారు. కానీ వాళ్ళకి అలా చేయకూడదు అనమాట. ఏం చేయాలి అంటే మన భగవంతుడికి భోగా సమర్పించి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టాలి. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ లభిస్తుంది మాతాజీ. ఇప్పుడు ఆ శరీరం లేనటువంటి ఆత్మలకి కూడా శరీరం వస్తుంది. ఓ. మనము కర్మకాండలో చేసిన ఎటువంటి విధానం వల్ల కూడా వచ్చే ఫలితము సూక్ష్మము. అదే మనం భక్తి యోగంలో చేస్తే, అది నువ్వు చేసే పని ఏదైనా దాని వల్ల వచ్చే ఫలితం అనంతం. దీనికి దానికి పోలిక లేదు అసలు. ఓకే. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే పరమాత్మ హృదయంలో ఉంటాడని చెప్తారు, హృదయస్థ పరమాత్మని. ఆత్మ ఎక్కడ ఉంటుంది దేహంలో మాతాజీ? హృదయంలోనే ఉంటుంది మాతాజీ. హృదయస్థ పరమాత్మ, ఆత్మ హృదయంలోనే ఉంటుంది. రెండు పక్క పక్కనే ఉంటుంది. పాలు లేసి వద్దాం, అదే ముందుకు జరిగే లేకుందామని మళ్ళీ ఆమె ఇంట్రెస్ట్ గా చెప్తుంటే కూర్చుంటుంది. కొంచెం పాలు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆత్మ మన ప్రాణం పోయినప్పుడు వాళ్ళకి పిండం పెట్టేదానికంటే కూడా మనం మన వైష్ణవ భక్తుల ద్వారా వాళ్ళకి భక్తి యోగం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అని. పుణ్యం వస్తుంది అది మాతాజీ. నేను అదే వాళ్ళ ఆత్మకి ముక్తి కలుగుతుంది అని. అంటే ఇప్పుడు ఈ పిండం ద్వారా కంటే కూడా అలా చేస్తే వాళ్ళకి ముక్తి, వైకుంఠ ధామానికి కానీ వాళ్ళు చేరవలసిన దానికి చేరటానికి అవకాశమా మాతాజీ అది? అంటే వైకుంఠ ధామం అని ఖచ్చితంగా చెప్పలేం మాతాజీ, కానీ వాళ్ళకు ఉన్నతి అయితే తప్పకుండా వస్తుంది. మంచి శరీరం రావచ్చు, భక్తుల ఇంట్లో జన్మించవచ్చు. ఈ అవకాశము అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా చేయాలంటే మాతాజీ, ఇప్పుడు మీరు క్రతువుని మీరు చేసినప్పుడు కర్మకాండలా కాకుండా మీరు అన్ని పిండి వంటలు చేసి కృష్ణాకి భోగా అర్పించి ఆ ప్రసాదాన్ని వైష్ణవులకు భోజనం పెడితే దాని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. ఓకే ఓకే మాతాజీ. ఇవన్నీ చేయడానికి మీకు కుదరలేదనుకోండి, అందరి బంధువుల ముందు మీరు ఎలా చేయాలో కార్యక్రమం చేసి మీ మీరు సపరేట్ గా ఇలా చేయవచ్చు. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకా అన్ని ప్రశ్నలు అయిపోయినాయా? అంటే ఇప్పుడు మనం మామూలుగా మనం పిండం చేసి బంధువులకు పెట్టిన తర్వాత మళ్ళీ మనం సపరేట్ గా భగవంతుడికి భోగా ఆఫర్ చేసి అది వైష్ణవులకి పెట్టమంటారు. అలా పెట్టండి మాతాజీ. వైష్ణవులకి భోజనం పెట్టండి, వైష్ణవులకి వస్త్రదానం ఇవ్వండి. టెంపుల్లో వైష్ణవులకి ఇట్లా మాకు కుదరకపోతే వైష్ణవులకి టెంపుల్లో మీరు వాళ్ళందరికీ ప్రసాదానికి అది ఇవ్వచ్చు, అన్నదానానికి, మందిరంలో, ఇస్కాన్ మందిరంలో ఇవ్వమన్నాం కదా అని ఏదో ఒక టెంపుల్లో పోయి ఇవ్వకండి. వాళ్ళు కరెక్ట్ గా ఆఫర్ చెయ్యకపోతే మళ్ళీ దాని వల్ల ఫలితం ఉండదు మనకి. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది ఫారెన్ లో ఉంటున్నారు మాతాజీ. ఎవ్రీ ఇయర్ చేయాల్సిన కర్మకాండ చేయలేదంటే ఇట్లా ఇస్కాన్ టెంపుల్లో ఇచ్చేసేసి చేయడానికి చేయొచ్చా మాతాజీ? అంటే మాతాజీ అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మాతాజీ. 100% నమ్మితే మనం వైష్ణవులు ఆ విధంగా చేయవచ్చు. ఇప్పుడు మనకే 100% నమ్మకం లేదనుకోండి, అలా చేయడం వల్ల అది అప్పుడు ఏం చేయాలంటే మీరు రెండూ చేయండి. ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేయవచ్చు. ఏదైనా కానీ మనము కర్మకాండలా కాకుండా భక్తి యోగంలో చేస్తే ఏదైనా కృష్ణుడు స్వీకరిస్తాడు. మనకి ఏం చెప్తున్నారు, ఏ పని చేసినా యజ్ఞమే. ఏ యజ్ఞమైనా ఎందుకు? యజ్ఞో వై విష్ణు. ఏ యజ్ఞమైనా విష్ణువు కోసమే. ఆయనకే మీరు సమర్పించినప్పుడు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే అడుగుతున్నాను మాతాజీ. తెలిసినా తెలియక చేసింది
భగవంతుడు మనకి ఇస్తాడు అంటాడు కదా. అందుకోసం అనేసి కొంతమందికి తెలియకపోయినా కూడా, సపోజ్ అట్లా ఫారెన్ లో ఉండిపోయిన వాళ్ళు ఆ సంవత్సరానికి ఆ గుడిలో ఎంత డబ్బు కట్టి చేసినా కూడా కొంతవరకు దాని వల్ల ఫలితం ఉంటుందంటారు కదా. మనకి నమ్మకం ఉంటే ఉంటుంది మాతాజీ, ఖచ్చితంగా నమ్మకం ఉంటే ఉంటుంది. నమ్మకం హరే లేని వాళ్ళకి ఇప్పుడు మీరు ఇది తీసుకొని వెళ్ళి చెప్పి వాళ్ళు ఏదో ఒకటి ఇదంతా ఎవరు చేస్తారులే అని చెప్పి అక్కడ డబ్బులు ఇచ్చేద్దాము, అలా కాదు. ఓ అలా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. వైష్ణవులకి ఎప్పుడైనా అన్నదానం చేస్తే అది మంచి ఫలితమే ఇస్తుంది. కానీ మీ పర్టిక్యులర్ విషయంలో కావాలి అంటే, మీకు పితరులకి మంచి జరగాలి, వాళ్ళకు ఉన్నతి కావాలి అంటే మనం కూడా 100% నమ్మాలి. ఏదైనా భావంతోనే, భావగ్రాహి జనార్దన. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. రాత్రి 18 చాప్టర్స్ 18 days లో కూడా మాతాజీ ఇదే చెప్పారు. మాతాజీ ప్రతిదీ కూడా భగవత్ సేవలో వినియోగించి ఆయనకు అర్పించి చేస్తే అది నాకు చెందుద్ది అని పరమాత్మ అన్నారు అనే భావంలో చేయమన్నారు మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అదే అసలు పిండ ప్రదానాలు అవన్నీ పెట్టవలసిన అవసరం ఉంటదంటారా? అంటే ఆత్మ అనేది మళ్ళీ పుడుతుంది, అసలు ఆ జీవానికి వరకే అంటారు, ఆత్మ మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. ఈ మాస్కాలు పిండ ప్రదానాలు చెయ్యటం కరెక్టేనా? మరి మా ఆత్మ అనేది ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఆత్మ పుడుతూనే ఉంటుంది కదా. అంటే మాతాజీ కొంతమంది పుట్టవచ్చు, కొంతమంది పుట్టకపోవచ్చు. వాళ్ళు ఏదైనా ఉన్నత లోకాల్లో ఉండవచ్చు. ఇప్పుడు పితృలోకం అని కూడా ఉంది, మనకి తెలుసు కదా. ఆ పితృలోక వాసులకి ఎలా ఉంటుందంటే, అక్కడ వాళ్ళకి మనకి ఇక్కడ సంవత్సరం అంటే ఇప్పుడు మనకు ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది కదా మాతాజీ. అలా మన పగలు అంటే మనకు 6 నెలలు అయితే వాళ్ళకి ఒక పగలు, మనకి ఒక రాత్రి అయితే వాళ్ళకి ఒక రాత్రి అయితే మనకి ఇంకొక 6 నెలలు. అలా ఒక సంవత్సర కాలం అంటే వాళ్ళకు ఒక రోజు అనమాట. మనము ఒక సంవత్సరానికి ఒకసారి పిండం పెడుతున్నామంటే రోజుకు వాళ్ళకు ఒకసారి భోజనం పెడుతున్నట్టు. అది ఖచ్చితంగా అది ఎలా పెట్టాలి అంటే మాతాజీ, ప్రసాదమే పెట్టాలి. ప్రసాదం పెట్టడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే తరువాత కర్మకాండలాగా మార్చేశారు. ఈ కర్మకాండ క్రతువుల కంటే ప్రసాదం పెడితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది మాతాజీ. పితరులకి పిండాలు పెట్టాలి. ఎవరైతే భక్తి యోగంలో లేరో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి కర్మకాండ. ఎప్పుడు కూడా దాన్ని మానకూడదు. మాతాజీ గయలో పెడితే పెట్టక్కర్లేదంటారు. నాకు ఆ విషయంలో ఎక్కువ ఐడియా లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ దండవత్ చాలా మాతాజీ ఈరోజు సందేహాలు. ఇంకోటి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, మనం ఇప్పుడు పితరులకు పెట్టేది వాళ్ళు ఆల్రెడీ శరీరం తీసుకున్నారని అనుకుందాం మాతాజీ. ఎప్పుడో ఒకప్పుడు ఒక 2 తరాల తర్వాత 3 తరాల శరీరం తీసుకుంటారు కదా మాతాజీ. వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఎక్కడ ఇస్తారో భగవంతుడు దాన్ని బట్టి. మరి అక్కడ వేరే చోట పుట్టి ఉంటే మనం పెట్టే 3 తరాల పిండాలు ఇదంతా కార్యక్రమాలు అవి వాళ్ళకు చేరవు కదా మాతాజీ. అంటే సారీ, అది నాకు కూడా సరిగ్గా తెలీదు. అంటే వాళ్ళు ఆల్రెడీ జన్మ తీసుకుంటారు కదా మాతాజీ. ఇప్పుడు మనం ఇచ్చేవి ఎవరు? మన పూర్వీకులు, అదే పెద్దవాళ్ళ పూర్వీకులు తీసుకుంటారు. అంటే కొంతమంది జన్మ తీసుకోకుండా కూడా ఉంటారు మాతాజీ. కొంతమంది ఉన్నత లోకాల్లో ఉంటారు, కొంతమంది పితృలోకాల్లో ఉంటారు. ఆ జన్మ తీసుకొని వాళ్ళకి చెందుతుంది అది. అలా అని చెప్పలేము. మరి ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మళ్ళీ నేను ఇంకా కనుక్కొని చెప్తాను మాతాజీ. అదే మాతాజీ, హరే కృష్ణ. అంటే తాతలు ముత్తాతల నుంచి ఇలా జరుగుతుంది కదా మాతాజీ, మనకి ఇలా వింటుంటాం కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్ కల్లా మాతాజీ నేను కనుక్కొని చెప్తాను మళ్ళీ ఇంకా. అలాగే మాతాజీ, అలాగే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ కాన్షియస్ భక్తి మార్గంలో ఉంటే కర్మకాండలు చేయకపోయినా పర్లేదండి, కంపల్సరీ చేయాలా?
కర్మకాండ అయితే భక్తి యోగంలో ఎవరైనా కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు ప్రభుజీ. అదే థ్యాంక్ యూ మాతాజీ. దీని గురించి కూడా నేను ఇంకా ఖచ్చితంగా మీకు కావాలి అంటే మళ్ళీ నా నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు కనుక్కొని చెప్తాను. అలాగే మాతాజీ. ఒక అవసరం ఉంటే చేయొచ్చు, ఒకవేళ చేయకపోయినా పర్లేదు. మనం ఖచ్చితంగా భక్తి యోగంలో ఆచరించాలి. భక్తి యోగంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి ఎవరైనా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క తండ్రి గారు భక్తి వినోద ఠాకూరులు ఆయన లీలలు ముగించి ఆయన భగవద్ధామం చేరుకున్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆయన వైష్ణవ విధి విధానంలో చేశారంట. అది ఏంటి, ఏం చేశారు అనేది ఖచ్చితంగా తెలుసుకొని మనం అలా ఆచరించవచ్చు. ఆయన కర్మకాండ విధి విధానం ఆచరించలేదు. ఆయన ఎలా చేశారు అనేది మనం తెలుసుకుంటే అలా ఆచరించవచ్చు. ఏదైనా మనము ఖచ్చితంగా తెలుసుకొని ఆచరిస్తే దానివల్ల 100% రిజల్ట్ ఉంటుంది ప్రభుజీ. ఏదో ఒకటి మనకు తెలిసింది కాకుండా. అలా ఓకే మాతాజీ. అలా థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం భగవద్గీత ఇంకొక నెక్స్ట్ శ్లోకంలో. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.